ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 119 అధ్యాయము 18వ వచనంలో దావీదు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థించాడు. ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు తన వాక్యములో దాగియున్న అద్భుతమైన సత్యాలను మనకు బయలుపరుస్తాడు. బైబిలులో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు అవి క్రొత్తగా వ్రాయబడినవి కావు. అవి ఎప్పటి నుండో అక్కడే ఉన్నాయి. అయితే దేవుడు మన కన్నులను తెరిచినప్పుడు మనము ఎన్నోసార్లు చదివిన వచనాలలో కూడా ఇంతకు ముందు గమనించని సత్యాలను మనము గ్రహించగలుగుతాం. అందుకే బైబిల్ చదవటం మాత్రమే కాకుండా దానిని ధ్యానించడం కూడా చాలా ముఖ్యము. ధ్యానము ద్వారా దేవుడు తన వాక్యంలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను మరియు అద్భుతమైన సత్యాలను మనకు తెలియజేస్తాడు. అందుకే దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని కీర్తనకర్త చెప్పాడు. ఇక్కడ ధన్యుడు అంటే దేవుని అనుగ్రహమును పొందినవాడు, ఆయన ఆశీర్వాదంలో నడుచువాడు, దేవుని దృష్టిలో భాగ్యవంతుడు, ఆత్మీయంగా అభివృద్ధి చెందువాడు, నిజమైన ఆనందం మరియు శ్రేయస్సును అనుభవించువాడు అని అర్థం. దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా మనము కూడా ఆయన వాక్యంలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన సత్యాలను గ్రహించగలిగే భాగ్యమును కలిగి ఉంటాం. ఈరోజు మన వ్యాఖ్యానం దేవుడు చేసిన సృష్టిలో మొదటి రోజును గురించి, అంటే ఆదికాండము 1వ అధ్యాయము 3 నుండి 5వ వచనాల వరకు. మొదటి 2 వచనాలలో భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, అగాధ జలాలపై చీకటి కమ్ముకొని ఉండెను, దేవుని ఆత్మ జలాలపై అల్లాడుచుండెను. అంటే దేవుడు సృష్టి కార్యాన్ని ప్రారంభించినప్పటికీ ఇంకా ఆ సృష్టి క్రమబద్ధమైన రూపంలో కనిపించలేదు. అటువంటి స్థితిలో దేవుడు మొదటిగా వెలుగు కమ్మని పలికెను. ఎందుకంటే ఆయన చేయబోయే సృష్టి కార్యమంతటికి వెలుగు అవసరమైంది. వెలుగు లేకుండా దేవుడు చేసిన ఈ సృష్టి మనకు కనిపించదు, క్రమం ఏర్పడదు. ఈ భూమి మీద జీవం అనేది అభివృద్ధి చెందదు. అందువల్ల దేవుడు తన సృష్టి కార్యంలో మొదటి అడుగుగా వెలుగును కలుగజేశాడు. ఈ విషయాన్ని మనము ఆదికాండము 1వ అధ్యాయము 3 నుంచి 5వ వచనం వరకు మనకు కనబడుతుంది. వెలుగుకు సంబంధించిన పనిని దేవుడు సంపూర్తి చేసినప్పుడు ఒక దినము అయ్యింది అని ఇక్కడ వ్రాయబడ్డది. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆదికాండము 1వ అధ్యాయం 4వ వచనం, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఆదికాండము 1వ అధ్యాయం 5వ వచనం, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఈ వచనం దేవుని వాక్య శక్తిని మనకు తెలియజేస్తుంది. దేవుడు కేవలం వెలుగు కమ్మని పలికిన వెంటనే వెలుగు ఉనికిలోకి వచ్చింది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సృష్టి అంతా దేవుని వాక్యము ద్వారా ఏర్పడింది. ఆత్మీయంగా చూస్తే కూడా దేవుడు మన జీవితాల్లో కార్యం చేయాలనుకున్నప్పుడు ముందుగా తన వెలుగును ప్రసాదిస్తాడు. కీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనంలో చెప్పబడినట్లు దేవుని వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగునై ఉన్నది. వెలుగు అనేది కేవలం భౌతిక కాంతిని మాత్రమే సూచించదు. అది దేవుని సన్నిధి, సత్యం, జ్ఞానం మరియు జీవాన్ని కూడా సూచిస్తుంది. చీకటి గందరగోళమును, శూన్యతను సూచిస్తే వెలుగు దేవుని క్రమాన్ని, ఆశను మరియు జీవాన్ని సూచిస్తుంది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు నిరాశ, భయం, అయోమయం, జీవం లేని స్థితి అనే చీకట్లు ఉంటాయి. దేవుని వాక్యమై ఉన్న వెలుగు మన జీవితాల్లో ప్రవేశించినప్పుడు చీకటి తొలగిపోతుంది. దేవుని ఉద్దేశం స్పష్టంగా ఉంటుంది. గందరగోళముగా ఉన్న మన జీవితంలో ఒక క్రమం వస్తుంది. నిరాశ స్థానంలో ఒక ఆశ, ఒక నిరీక్షణ పుడుతుంది. అజ్ఞానముగా ఉన్న మనకు దేవుని వాక్యపు వెలుగు ద్వారా జ్ఞానమును, సత్యమును మనం గ్రహిస్తాం. దేవుని వాక్యానికి సృష్టించే శక్తి ఉంది. చీకటి ఎంత ఉన్నా దేవుని వెలుగు దానిని జయించగలదు. వాక్యం అనే వెలుగు ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మన పరిస్థితులు మారగలవు. వెలుగు అయి ఉన్న దేవుని వాక్యానికి మనం స్థానం ఇస్తే మన జీవితంలో కూడా జీవం లేని చోట జీవం వస్తుంది. దేవుని వాక్యము ప్రవేశించిన చోట చీకటి నిలవదు. ఆయన వెలుగు జీవాన్ని, ఆశను మరియు మార్గాన్ని కలుగజేస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనంలో వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఇక్కడ మనకు 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి,
వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. 4వ వచనంలో ఆ వెలుగును చూచి అది మంచిదని దేవుడు ప్రకటించాడు. దేవుడు సృష్టించిన ప్రతిదీ ఆయన పరిశుద్ధ స్వభావమును మరియు పరిపూర్ణతను ప్రతిబింబిస్తుంది. అందువల్ల వెలుగు మంచిదైనదిగా దేవుడు చూచాడు. ఇక్కడ దేవుడు వెలుగు మంచిదైనదని చూచినప్పుడు అది ఆయనకు ముందుగా తెలిసిందని అని అర్థం కాదు. సర్వజ్ఞుడైన దేవునికి తాను సృష్టించినది ఎలా ఉంటుందో ముందే తెలుసు. అయితే ఈ మాట ద్వారా దేవుడు సృష్టించిన వెలుగు తన ఉద్దేశమునకు అనుగుణముగా, సంపూర్ణముగా మరియు శ్రేష్టముగా ఉందని తెలియజేయబడుచున్నది. వెలుగు మంచిది ఎందుకంటే అది జీవమునకు, ఎదుగుదలకు మరియు క్రమమునకు ఆధారము. వెలుగు ద్వారా సృష్టి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. చీకటి కప్పివేసిన దానిని వెలుగు బయలుపరుస్తుంది. అందువల్ల దేవుడు తన సృష్టి కార్యంలో వెలుగుకు ప్రత్యేకమైన స్థానమునిచ్చాడు. రెండవ అంశం, ఈ 4వ వచనంలో 2వ అంశం, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దీనికి కారణం దేవుడు గందరగోళానికి దేవుడు కాదు. ఆయన క్రమమునకు దేవుడు. సృష్టిలో ప్రతి దానికి ఒక స్థానం, ఒక పరిమితి మరియు ఒక ఉద్దేశం ఉండాలని ఆయన నిర్ణయించాడు. వెలుగు మరియు చీకటి కలిసిపోకుండా వాటిని వేరు చేయడం ద్వారా దేవుడు సృష్టిలో ఒక క్రమాన్ని స్థాపించాడు. ఇలా ఎందుకు అని మనము ఆత్మీయంగా దీన్ని చూస్తే, వెలుగు దేవుని సత్యమును, పరిశుద్ధతను మరియు ఆయన సన్నిధిని సూచిస్తుంది. చీకటి పాపమును, అజ్ఞానమును మరియు దేవునికి దూరమైన స్థితిని సూచిస్తుంది. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచినట్లే ఆయన తన ప్రజలు కూడా చీకటి క్రియలను విడిచిపెట్టి సత్యములో నడుచుచు పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలని కోరుచున్నాడు. దేవుని వాక్యం అనే వెలుగు మన జీవితాలలో ప్రవేశించినప్పుడు అది మంచిదైనా దానిని చెడ్డదాని నుండి, సత్యమును అసత్యము నుండి వేరు చేయుటకు సహాయపడుతుంది. అందువల్ల దేవుని వెలుగు కేవలం చీకటిని తొలగించటమే కాదు, మన జీవితాలలో క్రమమును, వివేచనను మరియు పరిశుద్ధతను కూడా కలుగజేస్తుంది. వెలుగు మంచిదని దేవుడు చూచెను ఎందుకంటే అది ఆయన సృష్టికి జీవమును మరియు క్రమమును తెచ్చింది. వెలుగును చీకటిని వేరుపరిచెను ఎందుకంటే దేవుడు గందరగోళమునకు దేవుడు కాదు, క్రమమునకు మరియు ఉద్దేశంతో కూడిన జీవమునకు కర్త అయి ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనం, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. 1వ అంశం, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచడమే కాకుండా వాటికి పేర్లు కూడా పెట్టెను. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో పేరు పెట్టడం అనేది అధికారాన్ని మరియు ఉద్దేశాన్ని సూచిస్తుంది. దేవుడు వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలవటం ద్వారా సృష్టిలో వాటి స్థానాన్ని మరియు పనిని నిర్ణయించాడు. ఇది దేవుడు క్రమమునకు దేవుడని మరొకసారి మనకు చూపిస్తుంది. ఆయన సృష్టిలో ఏది యాదృచ్ఛికంగా ఉండదు. ప్రతి దానికి ఒక గుర్తింపు, ఒక స్థానం మరియు ఒక ఉద్దేశం ఉంటుంది. పగలు పని చేయుటకు, జీవించుటకు మరియు కార్యములు చేయుటకు సమయమైతే, రాత్రి విశ్రాంతికి మరియు పునరుద్ధరణకు సమయముగా నియమించబడింది. దీనిని మనము ఆత్మీయంగా చూస్తే దేవుడు తన ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపుని ఇస్తాడు. ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉంటాడు. ఆయన మన జీవితాలను గందరగోళంలో విడిచిపెట్టకుండా తన చిత్త ప్రకారము నడిపిస్తాడు అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. 2వ అంశం, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఇది దేవుని సృష్టి కార్యములలో మొదటి దినము పూర్తయినట్లు తెలియజేస్తుంది. ఇక్కడ గమనించదగిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, బైబిలు అంటే పరిశుద్ధ గ్రంథము ఉదయమును అస్తమయమును కలుగగా అని కాకుండా అస్తమయమును ఉదయమును కలుగగా అని చెబుతుంది. సాధారణంగా మనమందరము ఒక రోజును ఉద్దేశించి ఉదయమును అస్తమయమును అని చెప్పుకుంటాము. అయితే ఇక్కడ దేవుని వాక్యము అస్తమయమును ఉదయమును కలుగగా అని చెబుతుంది. అంటే దేవుడు చీకటి పరిస్థితి వద్ద తన కార్యమును ముగించడు. అస్తమయము తరువాత ఉదయమును కలుగజేసే దేవుడు మన దేవుడు. మన జీవితాలలో కూడా చీకటి లాంటి అస్తమించిన పరిస్థితులు,
అయిపోయింది ఇక నా పని అని అనుకునే పరిస్థితులు మనకు వచ్చినప్పుడు వాటి తర్వాత వెలుగు మరియు నిరీక్షణను కలుగజేయగల దేవుని స్వభావమును ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది. దీనివలన ఒక దినము ముగిసి మరొక దినము ప్రారంభం అవుతున్న క్రమాన్ని సూచించటమే కాకుండా చీకటి తరువాత వెలుగు వచ్చినట్లు దేవుని కార్యము గందరగోళము నుండి క్రమమునకు, చీకటి నుండి వెలుగునకు నడిపించేదిగా ఉన్నదని కూడా మనము గమనించవచ్చు. ఆత్మీయంగా చూస్తే మన జీవితాలలో కూడా కొన్నిసార్లు చీకటి సమయాలు, పరీక్షలు, నిరాశలు వస్తాయి. అయితే దేవుని కార్యము అక్కడితో ముగియదు. రాత్రి తరువాత ఉదయం వచ్చినట్లే దేవుడు తన సమయంలో వెలుగును, ఆశను మరియు నూతన ఆరంభమును దేవుడు కలుగజేయగలడు. దేవుడు వెలుగునకు పగలు, చీకటికి రాత్రి అని పేరు పెట్టుడు ద్వారా సృష్టిలో క్రమమును స్థాపించాడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని చెప్పుడు ద్వారా దేవుడు ప్రతి కార్యమును క్రమ పద్ధతిలో మరియు ఉద్దేశపూర్వకంగా నిర్వహించుచున్నాడని మనకు బోధించుచున్నది. చీకటి ఎంత ఉన్నా దేవుడు తన సమయంలో వెలుగును కలుగజేయగలడు, గందరగోళమును క్రమముగా మార్చగలడు. ఈరోజు మీ జీవితాలలో చీకటి లాంటి ఎటువంటి పరిస్థితినైనా మీరు అనుభవిస్తూ ఉన్నట్లయితే అస్తమయమును ఉదయమును కలుగగా అనే ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. అస్తమయమును ఉదయమును కలుగజేసి ఒక దినమును సంపూర్ణం చేసిన దేవుడు మీ జీవితంలో కూడా ఇంకా తన కార్యాన్ని పూర్తి చేయలేదు. అస్తమయము తర్వాత ఉదయము వచ్చినట్లే మీ జీవితంలో కూడా తన సమయంలో సంతోషమును, నిరీక్షణను మరియు నూతన ఆరంభమును కలుగజేయగలడని విశ్వసించండి. ప్రైజ్ ది లార్డ్.